హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో వింటర్ సీజన్లో హెల్తీగా ఉండేందుకు కొన్ని ఆరోగ్య చిట్కాలు అయితే ఈరోజు నేను మీకు చెప్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. వింటర్ సీజన్లో చల్లని వాతావరణం నుంచి, చల్లగాలుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా వింటర్లో వచ్చే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. మొదటిది చర్మం పొడిబారడం. ఈ సీజన్లో చర్మం పొడిబారడం మొదలవుతుంది, పెదాలు కూడా పగులుతుంటాయి. ఈ సమయంలో చలిని తట్టుకునేందుకు బాగా వేడి నీటితో స్నానం చేస్తుంటారు కొందరు, కానీ ఇది సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. ఇలా చేస్తే దురద పుడుతుంది. అందువల్ల బాగా వేడి నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి. మీ స్కిన్ పొడిబారకుండా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. తరువాత వింటర్లో సాధారణంగా ఎదురయ్యే సమస్యలు కోల్డ్ మరియు హెడేక్. ముందుగా జలుబు చేసి తరువాత తలనొప్పి, గొంతు నొప్పికి కూడా దారితీస్తుంది. మ్యూకస్ వల్ల ముక్కు బ్లాక్ అవుతుంది. సైనస్ ఇన్ఫెక్షన్ ఉంటే సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల ముందు జాగ్రత్తగా వింటర్లో చెవులకు, ముక్కుకు చల్లగాలి సోకకుండా చూసుకోవాలి. అలాగే వేడి నీటితో స్టీమ్ చేయడం, వేడి నీటిని పుక్కిలించడం వంటివి చేయాలి. అలాగే ఈ కాలంలో ఎక్కువ మంది ఫ్లూ జ్వరం బారిన పడుతుంటారు. బ్యాక్టీరియా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా ఉండాలంటే తరచుగా చేతులు శుభ్రపరచుకోవాలి. అలాగే అరికాళ్ళు చలిబారిన పడకుండా సాక్స్ ధరించాలి. ముఖ్యంగా ఈ కాలంలో నిమోనియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిమోనియా ముందుగా కనిపించే లక్షణాలు జలుబు, దగ్గు, ఆ తరువాత క్రమంగా ఇన్ఫెక్షన్ పెరిగితే దగ్గు, ఆయాసం తీవ్రమవుతుంది. కాబట్టి డాక్టర్ని సంప్రదించడం మంచిది. చూశారు కదండి, వింటర్ సీజన్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, అలాగే వాటికి తగిన జాగ్రత్తలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.